సో కార్బన్ క్లీనింగ్ నుంచి ఎలా తెలిసింది? ఇప్పుడు మనం ట్రయల్ వేసాం స్టార్టింగ్ నుంచి, ఎలా ఉంది ఇప్పుడు వెహికల్ మీకు? నేను బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో లైక్ చూస్తూనే ఉండే, లైక్ చాలా కార్బన్ క్లీనింగ్ అని చాలా వస్తున్నాయి. సో కంప్లీట్గా స్టార్ట్ టు ఎండ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసింది మాత్రం మీ ఛానల్ త్రూ తెలిసింది. సో అలా చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అయినా, సో మీ అవైలబిలిటీ చూసుకొని సో ఇట్లా రావడం జరిగింది. రాగానే ఫస్ట్ వచ్చేసి మీరు రాగానే లైక్ పని స్టార్ట్ చేయకుండా ఫస్ట్ కార్ తీసుకొని ట్రయల్ చేసి దానిలో ఏది ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి ఏది చేస్తే సొల్యూషన్ ఉంటుందో అని చూసి దానిలో ఉన్న స్పార్క్ దాన్ని చేంజ్ చేసి ఆ స్పార్క్ చేంజ్ చేసిన తర్వాత ఇంజన్ ఆయిల్ ఉందా లేదా అని చూసి దానిలో ఇంజన్ ఆయిల్ పోసిన తర్వాత దెన్ కార్బన్ క్లీనింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ వరకు ఇట్లనే ఉంచి తర్వాత దెన్ మళ్ళీ దాన్ని ట్రయల్కి తీసుకెళ్ళి నాకు వచ్చిన చేంజెస్ మాత్రం ఫస్ట్ సెకండ్ టు థర్డ్ గేర్ చేంజ్ అయ్యే దాంట్లో నాకు డిఫరెన్స్ కనిపించింది. కానీ ఇప్పుడు ఇది షార్ట్ ట్రయల్ కాబట్టి నేను ఇది కంప్లీట్ అని చెప్పాను. లైక్ మళ్ళీ లాంగ్ ట్రిప్ వెళ్తా, తర్వాత ఇంకా చేంజెస్ ఏమేమి వస్తాయో అవి అన్నీ అప్డేట్ చేస్తాం. మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పాను మిమ్మల్ని? 5000 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు బూస్ట్ చేసుకోవడానికి. మళ్ళీ 5000 కిలోమీటర్స్ తర్వాత నేను పక్కా వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.